Good afternoon, my dear students. Today's topic is green marketing. మనం ఇవాళ గ్రీన్ మార్కెటింగ్ అనే కాన్సెప్ట్ గురించి చెప్పుకోబోతున్నాం. Why green marketing is important? Our planet is facing lot of threats, among them air and water pollution, food wastage, plastic pollution and deforestation. ప్రపంచవ్యాప్తంగా భూమి అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ప్లానెట్ అని అందరికీ తెలుసు. భూమి మీద మాత్రమే జీవజాలం ఉందని అందరికీ తెలుసు. సో రీసెంట్గా మన గ్లోబల్ ఎన్విరాన్మెంట్ అంతా ఒక ప్రాబ్లం గురవుతుంది. ఏంటి అంటే ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఫుడ్ వేస్టేజ్, ప్లాస్టిక్ పొల్యూషన్ అండ్ డిఫారెస్ట్రేషన్. సో ఈ కాన్సెప్ట్ని గురించి దీనికి సొల్యూషన్ అంటూ ఉంటే అది గ్రీన్ మార్కెటింగ్ అని మన మార్కెటర్ అనేవాడు ఐడెంటిఫై చేసి గ్రీన్ మార్కెటింగ్ అనే కాన్సెప్ట్ మనకి ఇంక్లూడ్ చేయడం జరిగింది. కెమికల్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఫ్యాక్టరీస్ కెన్ బి ఫౌండ్ ఎవ్రీవేర్. ఇక్కడ కెమికల్స్ అనేవి చాలా ఫ్యాక్టరీస్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాయి. ఇది ప్రతి దిక్కున మనకు కనబడుతున్నాయని చెప్తున్నాయి. సో సపోర్ట్ ది ఎర్త్, మెనీ కంపెనీస్ కన్సిడర్ ది ప్రొడ్యూసింగ్ దేర్ గూడ్స్ ఇన్ అన్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ మేనర్. ఇక్కడ మనం ఎర్త్ని ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి అని చెప్తున్నారు. మనకి భూమి మీద చాలా కంపెనీస్ అనేవి ఉన్నాయి. ఈ కంపెనీస్ అన్ని గూడ్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అండ్ సమ్ ఆర్ వెరీ గుడ్ ఫర్ ఎన్విరాన్మెంట్, సమ్ ఆర్ కాజింగ్ పొల్యూషన్ టువర్డ్స్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ కి సపోర్ట్ చేస్తూ కొన్ని గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తుంటే కొన్ని మాత్రము ఎన్విరాన్మెంట్ ని పొల్యూట్ గురి చేస్తున్నాయని చెప్తున్నారు. Moreover, the level of ecological awareness among the consumers is getting higher, so people rather purchase eco-friendly products. ఇక్కడ మెయిన్ గా గ్రీన్ మార్కెటింగ్ యొక్క కాన్సెప్ట్ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే జనాల్లోని అవగాహన పెంచడం. సో ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ మాత్రమే మనం పర్చేజ్ చేద్దాం, ఈకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ ని మనం వాడదాం, ఎన్విరాన్మెంట్ ని మనం సేవ్ చేద్దాం. మన పూర్వీకులు ఎన్విరాన్మెంట్ ని కాపాడారు కనుకనే మనము ఇంత బ్యూటిఫుల్ అయిన ఎన్విరాన్మెంట్ ని, నేచర్ ని ఎంజాయ్ చేస్తున్నాం. సో మనం మన తర్వాత జనరేషన్స్ కి ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేసి ఇవ్వాలి, అది మన యొక్క రెస్పాన్సిబిలిటీ అనే ఉద్దేశంతో ఈ గ్రీన్ మార్కెటింగ్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయ్యింది. Moreover, level of ecological awareness among consumers is getting higher. People rather purchase eco-friendly products. ఇక్కడ మనం అవేర్నెస్ కల్పించాలి కస్టమర్స్ కి. ఇక్కడ కన్జ్యూమర్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ మాత్రమే మనం కొందాము అని చెప్తున్నాడు మార్కెటర్. ఆల్దో దేర్ ప్రైస్ మైట్ బి హయ్యర్. ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ కంపేర్ చేస్తే నార్మల్ ప్రొడక్ట్స్ అనేవి చాలా చీప్ అండ్ బెస్ట్ గా వస్తాయి. మనకి ఈకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ అనేవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అయినప్పటికీ ఎన్విరాన్మెంటల్ కి ఇవి హాని కలిగించు కనుక మనం ఈకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ ని వాడదాము అని చెప్తున్నారు. మెనీ బ్రాండ్స్ ట్రై దేర్ బెస్ట్ టు అడ్రస్ విషెస్ ఆఫ్ కస్టమర్స్ అండ్ హ్యావ్ స్టార్టెడ్ ది ప్రొడక్షన్ ఆఫ్ సచ్ గూడ్స్ అండ్ రెస్పెక్టెడ్ అవర్ రెస్పాన్సిబిలిటీస్ యాజ్ రెసిడెంట్స్ ఆఫ్ దిస్ ప్లానెట్స్. ఇక్కడ మనకి నవేడేస్ వీఆర్ హ్యావింగ్ నెంబర్ ఆఫ్ బ్రాండ్స్. They are best addressed to wishes of customers and have started the production of goods. ఇక్కడ ప్రజెంట్ రోజుల్లో చాలా కంపెనీస్ అనేవి కొత్త బ్రాండ్స్ అనేవి తీసుకొస్తున్నాయి. కస్టమర్స్ కి రకరకాల విధాలుగా సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతున్నాయి. అలాగే మన యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మనము ఈ ప్లానెట్ అంటే మన ఎర్త్ని చాలా బాగా ప్రొటెక్ట్ చేయాలి అని చెప్తున్నారు. Green marketing has a positive influence on health of people and cleanliness of environment. గ్రీన్ మార్కెటింగ్ అనే కాన్సెప్ట్ జనాలందరిలోని పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ని తీసుకొచ్చింది. హెల్త్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎ పీపుల్ కి ఈ గ్రీన్ మార్కెటింగ్ అనేది లేక సో ఎన్విరాన్మెంటల్ అనేది సరిగ్గా బ్యాలెన్స్ కావట్లేదు. ఈకో సిస్టమ్ అనేది ఇంబ్యాలెన్స్ అయింది. డ్యూ టు దట్ రీజన్ ఇక్కడ హెల్త్ ఇష్యూస్ అయ్యి రైజ్ అవుతున్నాయి. అండ్ కొన్ని సరౌండింగ్స్ ఏరియాస్ క్లీనినెస్ ఉండలేదు. సో గ్రీన్ మార్కెటింగ్ ఏం చెప్తుందంటే పీపుల్ హెల్త్ ని అలాగే ఎన్విరాన్మెంట్ క్లీనినెస్ ని ఇది ఇంప్లిమెంటేషన్ చేస్తుంది అని చెప్తుంది. దిస్ టైప్ ఆఫ్ మార్కెటింగ్ ఎంటైటిల్స్ every stage of business
ఫ్రమ్ ప్యాకేజింగ్ టు పబ్లిక్ రిలేషన్స్. ఇక్కడ మనకి ఒక గూడ్స్ ని ప్రొడ్యూస్ చేస్తాం కదా. సో ప్యాకేజ్ దగ్గర నుంచి పబ్లిక్ రిలేషన్ వరకు బిజినెస్ లో చాలా స్టేట్స్ ఉంటాయి. ఈ స్టేట్స్ అన్నిటిని కూడా మనం గ్రీన్ మార్కెట్ ని ప్రమోటింగ్ చెయ్యాలి అని చెప్తున్నాడు. ఇక్కడ మనకి గ్రీన్ మార్కెటింగ్ అనేది పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని చెప్తున్నాడు. లెట్ us వాక్ త్రూ ది బెనిఫిట్స్ ఆఫ్ దిస్ అప్రోచ్ టు ఎక్స్ప్లోర్ దిస్ టాపిక్ ఇన్ మోర్ డీటెయిల్ బిఫోర్ ఇంప్లిమెంటింగ్ ఇట్ ఇన్ టు బిజినెస్. సో మనము గ్రీన్ మార్కెటింగ్ అనేది బిజినెస్ లో ఇంప్లిమెంట్ చేసుకునే ముందు గ్రీన్ మార్కెట్ యొక్క ఇంపార్టెన్స్ గురించి మనం బాగా తెలుసుకుందాం అని చెప్తున్నాడు. బెనిఫిట్స్ ఆఫ్ గ్రీన్ మార్కెటింగ్. అసలు గ్రీన్ మార్కెటింగ్ ఒక బెనిఫిట్స్ ఏంటి? విత్ గ్రీన్ మార్కెటింగ్ కంపెనీస్ హ్యావ్ గ్రేట్ ఆపర్చునిటీ టు చేంజ్ అవర్ ప్లానెట్ ఫర్ బెటర్ అండ్ సపోర్ట్ పీపుల్ హూ ఆర్ అవేర్ ఆఫ్ సిచ్యువేషన్ అండ్ ట్రై టు హెల్ప్ ది ఎన్విరాన్మెంట్. ప్రస్తుత కాలంలో ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది జరుగుతుందని తెలుసు. సో అందుకని చాలా కంపెనీస్ అనేవి ముందుకొచ్చి మన ప్లానెట్ ని మనమే రక్షించుకోవాలని జనాల్లో అవగాహన తెలపడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ అనేవి ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం అనేది జరుగుతుంది. బై క్రియేటింగ్ సస్టైనబుల్ ప్రొడక్ట్స్ కంపెనీస్ వాంట్ టు రెడ్యూస్ నెగటివ్ ఇంపాక్ట్ ఆఫ్ వేస్ట్ ప్రొడక్ట్స్ ఆన్ అవర్ నేచర్. ఇక్కడ మనకి వాడకానికి ప్రొడ్యూస్ చేస్తున్న ప్రొడక్ట్స్ అన్ని కూడా ఈకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేయాలని కంపెనీస్ డిసైడ్ అయినాయి. అంతేకాకుండా కంపెనీ అనేది గ్రీన్ మార్కెటింగ్ అనేది ఇంప్లిమెంట్ చేయడంతో నెగటివ్ ఇంపాక్ట్ ఆఫ్ వేస్ట్ ప్రొడక్ట్స్, కొన్ని ఎన్విరాన్మెంట్ ని పాడు చేసే ప్రొడక్ట్స్ ఉన్నాయి. మైకా, ప్లాస్టిక్ ఇటువంటివన్నీ కూడా ఎన్విరాన్మెంట్ ని పొల్యూట్ చేస్తాయి. ఒక మైకా కానీ ప్లాస్టిక్ కానీ ఇవి భూమిలో కలాలి అంటే 100 సంవత్సరాల కన్నా ఎక్కువ టైమే పడుతుంది. అందుకని ఏమవుతుందంటే ఈ బేగా కలవగనక భూమిలోని ఉన్న వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోద్ది. సో రిసోర్సెస్ అనేవి పుట్టవు. ఇక్కడ భూమిలో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయే ఛాన్సెస్ అనేది ఉంది. సో మనకి గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అనేవి పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని మనం ప్లాస్టిక్ కానీ మైకా కానీ సమ్ అదర్ ఎన్విరాన్మెంట్ కి హాని చేసే ప్రొడక్ట్స్ ని మనం ఎన్విరాన్మెంట్ కి హాని చేసే ప్రొడక్ట్స్ ని మనం వాడకూడదని చెప్తున్నాడు. అలాగే గోయింగ్ గ్రీన్ ఎనేబుల్స్ టు యూ విన్ ది ట్రస్ట్ అండ్ లాయల్టీ ఆఫ్ కన్సర్న్డ్ కస్టమర్స్. ఎప్పుడైతే నువ్వు గ్రీన్ మార్కెటింగ్ గురించి నువ్వు బాగా చెప్పగలిగావనుకో, కస్టమర్స్ నుంచి నీ మీద నమ్మకం పడుతుంది. కస్టమర్స్ కు నీ ప్రొడక్ట్ మీద లాయల్టీ అనేది పడుతుంది. ఇట్ హెల్ప్స్ యూ స్టాండ్ అవుట్ ఇంక్రీజింగ్లీ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్. నీ బిజినెస్ లో ఎప్పుడైతే గ్రీన్ మార్కెటింగ్ గురించి అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పావో, గ్రీన్ మార్కెటింగ్ సపోర్ట్ చేసే ఎన్విరాన్మెంటల్ సపోర్ట్ సర్వీసెస్ కానీ ప్రొడక్ట్స్ కానీ ప్రొడ్యూస్ చేసేవో, మార్కెట్లో నీ మీద మంచి లాయల్టీ ఏర్పడి కస్టమర్స్ అందరూ నిన్ను అట్రాక్ట్ అవుతారు. దాని ద్వారా నువ్వు కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ లో పార్టిసిపేట్ చేయద్దు, కానీ మిగతా కంపెనీస్ అన్నిటికీ కూడా టఫ్ కాంపిటీషన్ ఇస్తావు అని చెప్తున్నారు. రెడ్యూస్ ది నెగటివ్ ఇంపాక్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆన్ ది ఎన్విరాన్మెంట్. సో గ్రీన్ మార్కెటింగ్ నీ కంపెనీలో ఇంప్లిమెంట్ చేయడం ద్వారా బయట మార్కెట్లో నెగటివ్ ఇంపాక్ట్ అనేది తగ్గించుకోవడం జరుగుతుంది. అండ్ మనం గ్రీన్ మార్కెటింగ్ ని ఫాలో అవడం ద్వారా మనం ఎనర్జీని సేవ్ చేసుకుంటాం. అలాగే యూసేజ్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్, మనము నేచురల్ రిసోర్సెస్ వాడడం వల్ల ఎక్కడ కూడా ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి రావు అని చెప్తున్నాడు. ప్రొడ్యూస్ రీసైకబుల్ ప్రొడక్ట్స్, ఇక్కడ కొన్ని ప్రొడక్ట్స్ ని మనం రీసైక్లింగ్ చేసి వాడడం వల్ల వేస్టేజ్ అనేది తగ్గుతుంది, పొల్యూషన్ ని తగ్గే ఛాన్సెస్ ఉంది అని చెప్తున్నాడు. ఇంప్రూవ్ ది క్రెడిటబిలిటీ ఆఫ్ ఎ సెక్టర్ అండ్ బ్రాండ్. ఇక్కడ గ్రీన్ మార్కెటింగ్ యొక్క ప్రొడక్ట్స్ అన్ని కూడా చాలా బ్రాండెడ్ ప్రొడక్ట్స్ అని గుర్తించబడతాయి. దాని యొక్క ఇంపార్టెన్స్ అందరికీ తెలిసి ఇలాగ ఉంటుంది. ఎప్పుడైతే గ్రీన్ మార్కెటింగ్ బెనిఫిట్స్ అనేవి కస్టమర్స్ కి మనం బాగా చెప్పగలుగుతామో దాని ఇంపార్టెన్స్, ఇమీడియట్ గా ఈ గ్రీన్ మార్కెటింగ్ యొక్క ప్రొడక్ట్స్ అంటే ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ కి, ఒక బ్రాండెడ్ ప్రొడక్ట్స్ కి వచ్చిన అవేర్నెస్ అనేది వస్తుంది. అండ్ ఎంటర్ న్యూ ఆడియన్స్ సిగ్మెంట్, అంటే మార్కెట్ లోని ప్రకృతికి సంబంధించి కొంతమంది ప్రేమికులు ఉంటారు, కొంతమంది ప్రకృతిని చాలా ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఒక మార్కెట్ ఒక సిగ్మెంట్ అనేది ఉంది. అంటే ప్రీవియస్ గా మార్కెటింగ్ మన పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. అందులోని ఈ ఈకో ఫ్రెండ్లీ ఐటమ్స్ యూజ్ చేసే ఆడియన్స్ అంటే కస్టమర్స్ అనేవాళ్ళు ఒక గ్రూప్ ఉన్నారని మనం గుర్తు చేయాలి. అలాగే ఎంజోర్ లాంగ్ టర్మ్ గ్రోత్,
ఎవరైతే ఈకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారో అటువంటి కంపెనీస్ కి లాంగ్ టర్మ్ గ్రోత్ అనేది ఉంటుంది. దీని వల్ల ఎన్విరాన్మెంట్ కానీ కస్టమర్స్ కానీ ఎవరికి హాని ఉండదు, జీవజాలానికి ఎటువంటి హాని ఉండదు. కనుక ఈ గ్రీన్ మార్కెటింగ్ అనే కాన్సెప్ట్ ఎవర్ గ్రీన్ కాన్సెప్ట్ అని చెప్తున్నారు. ఇంప్లిమెంట్ ఇన్నోవేషన్స్. సో గ్రీన్ మార్కెటింగ్ లో ప్రొడక్ట్స్ ని మనము ఇంప్లిమెంటేషన్ అనేది తీసుకురావాలి, ఇన్నోవేటివ్ గా ఆలోచించాలి. అట్ ది సేమ్ టైం ఇక్కడ పొల్యూషన్ అనేది అక్కడ కాకుండా చూసుకోవాలని చెప్తున్నారు. అప్టైన్ హై రెవెన్యూ. సో మనం గ్రీన్ మార్కెటింగ్ కాన్సెప్ట్ ద్వారా ఎక్కువ రెవెన్యూ అనేది జనరేట్ చేయగలుగుతున్నామని చెప్తున్నారు. ఇట్ నాట్ ఎనఫ్ జస్ట్ టు నో అబౌట్ బెనిఫిట్స్ ఆఫ్ గ్రీన్ మార్కెటింగ్, సిన్స్ యూ షుడ్ హ్యావ్ ఆల్సో బి అవేర్ ఆఫ్ ది స్ట్రాటజీస్. ఇక్కడ మీకు గ్రీన్ మార్కెటింగ్ అంటే ఏంటో తెలిసిపోతే గొప్ప విషయం కాదు. మార్కెట్లో ఉన్న సిచ్యువేషన్ ఏంటి, మార్కెట్లోని ఒక బిజినెస్ మ్యాన్ గ్రీన్ మార్కెటింగ్ ప్రొడక్ట్స్ ని ఎలా అమ్ముతున్నాడు, కస్టమర్స్ ని ఎలా ఎడ్యుకేట్ చేస్తున్నాడు, దాని ఇంపార్టెన్స్ ఏంటి అంటే మార్కెటింగ్ స్ట్రాటజీస్ కూడా నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్తున్నారు. లక్కీలీ నౌవేడేస్ there are many ways to go green. Let's review them right away. ప్రజెంట్ సినారియోలోని గ్రీన్ మార్కెటింగ్ అంటూ కొన్ని పద్ధతులు అయ్యి ఉన్నాయంట. అవి ఏంటి? సో ఆ పద్ధతుల ద్వారా మనం ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ ని ఎక్కువ పెంచుదాము అని చెప్తున్నారు. 4 గ్రీన్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. ఇక్కడ మనకి 4 గ్రీన్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అనేవి ఉన్నాయి. యూ కెన్ ఫైండ్ ఏ లాట్ ఆఫ్ స్ట్రాటజీస్ రిలేటెడ్ టు గ్రీన్ మార్కెటింగ్ that can help you create a sustainable brand to help our planet. ఇక్కడ గ్రీన్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ద్వారా మనం కొన్ని ప్రొడక్ట్స్ ని ప్రొడ్యూస్ చేస్తాం. ఆ ప్రొడ్యూస్ చేసిన ప్రొడక్ట్స్ అనేవి సస్టైనబుల్ బ్రాండ్, అంతేకాకుండా మన ప్లానెట్ కి అవి హెల్ప్ఫుల్ అవుతాయి అని చెప్తున్నారు. కమింగ్ టు ది ఫస్ట్ స్ట్రాటజీ, సస్టైనబుల్ డిజైన్. సస్టైనబుల్ డిజైన్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఏ రీసైక్లింగ్ లోగో ఆన్ యువర్ ప్రొడక్ట్ ప్యాకేజింగ్. సింపుల్ గా మనం రీసైక్లింగ్ అని ఒక మాట అంటున్నాం. సో రీసైక్లింగ్ ప్రొడక్ట్ అని ఒక లోగో వేసి ఆ ప్రొడక్ట్ మీద అంటించేయడంతో గ్రీన్ మార్కెటింగ్ కాన్సెప్ట్ అనేది అయిపోయింది అనుకుంటే అది పొరపాటే, అది కరెక్ట్ కాదు. ఇట్స్ అబౌట్ ఏ ఫుల్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఏ ప్రొడక్ట్ ఇన్ మైండ్. అది కేవలం ఒకసారి యూజ్ చేశాక మళ్ళీ రీసైక్లింగ్ చేయడం అక్కడితోని గ్రీన్ మార్కెటింగ్ కాన్సెప్ట్ అయిపోలేదు. అసలు మనం ఫస్ట్ తయారు చేసిన ప్రొడక్ట్ దగ్గర నుంచి అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రొడక్ట్ యొక్క లైఫ్ సైకిల్ అంతా కూడా ఎన్విరాన్మెంట్ కి సపోర్ట్ గా ఉండాలి అని చెప్తున్నాడు. దాన్ని జనాల యొక్క మైండ్ లో ఉంచుకోమని చెప్తున్నాడు. యూ షుడ్ పే అటెన్షన్ టు డీటెయిల్స్, ది సోర్సెస్ ఆఫ్ యువర్ మెటీరియల్స్, వర్కర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ప్రాసెస్. ఇక్కడ ప్రొడక్ట్స్ నువ్వు ప్రొడ్యూస్ చేస్తున్న ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఎన్విరాన్మెంటల్ ప్రొడక్ట్స్ కు సపోర్ట్ గా ఉండాలి. అంటే రా మెటీరియల్స్ నువ్వు ఏదైతే యూజ్ చేస్తున్నావో అవి కూడా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉండాలి అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రాసెసింగ్ ఆఫ్ ది గూడ్స్. సో ఈ ప్రాసెసింగ్ కూడా ఎన్విరాన్మెంట్ కి సపోర్టివ్ గా ఉండాలి అని చెప్తున్నారు. ఎస్పెషల్లీ యువర్ కంపెనీ షుడ్ కంట్రోల్ ది అమౌంట్ ఆఫ్ వేస్టేజ్. ఇక్కడ మన కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ తయారు చేసేటప్పుడు ఇక్కడ కంపెనీ అనేది వేస్టేజ్ అమౌంట్ ని తక్కువ చేయాలి అని చెప్తుంది. Generated and the way your products are packaged and delivered, you have to consider lot of things that have impact on our environment. ఇక్కడ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి అలాగే కస్టమర్ కి డెలివరీ చేసే వరకు డిఫరెంట్ స్టేజెస్ లోని ఇక్కడ మార్కెటర్ అనేవాడు ఏమని గమనించాలంటే ప్రతి స్టేజ్ లోని ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఉందా లేదా అనేది ఆలోచించాలి. దే హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ అవర్ ఎన్విరాన్మెంట్ వెన్ డిజైనింగ్ ఫర్ సస్టైనబిలిటీ అని చెప్తున్నాడు. And responsibility. If you are giving a thought to going green, your brand should be ready for a profound change. Green marketing is about becoming conscious of pollution. ఇక్కడ నువ్వు ఎప్పుడైతే గ్రీన్ మార్కెటింగ్ గురించి చెప్తున్నావో నీ ప్రొడక్ట్ కూడా ఆ విధంగానే ఉండాలి. నువ్వు కూడా గ్రీన్ మార్కెటింగ్ కి సపోర్టివ్ గా ఉండాలి అని చెప్తున్నాడు. సింపుల్ గా మాటలతో చెప్పడం కాదు, మన చేతలకు కూడా గ్రీన్ మార్కెటింగ్ కి సపోర్టివ్ గా ఉండాలి అని చెప్తున్నాడు. గ్రీన్ మార్కెటింగ్ ఈజ్ అబౌట్ బికమింగ్ కాన్షియస్ ఆఫ్ పొల్యూషన్. అసలు గ్రీన్ మార్కెటింగ్ అంటే పొల్యూషన్ గురించి నువ్వు చాలా కాన్షియస్ గా ఉండాలి. నవేడేస్ ప్రజెంట్ బిజీ వరల్డ్ లోని పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ల్యాండ్ పొల్యూషన్, ఎవ్రీవేర్ పొల్యూషన్ ఇస్ దేర్. సో మనం నేచర్ ని బాగా
ఎంజాయ్ చేయలేకపోతున్నాం అని చెప్తున్నాడు. సో ఎప్పుడైతే గ్రీన్ మార్కెటింగ్ అనే కాన్సెప్ట్ అనేది జనరల్ గా అవేర్నెస్ అందరిలోనే బిల్డప్ చేసామో, అప్పుడు మనం ప్రీవియస్ జనరేషన్స్ ఏ విధంగా అయితే నేచర్ ని ఎంజాయ్ చేసేయో, మనం కూడా అలా నేచర్ ని హెల్దీగా వెల్దీగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తున్నాడు. ప్రూవ్ ది సిన్సియారిటీ ఆఫ్ యువర్ ఇంటెన్షన్స్, రీథింక్ యువర్ కంపెనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకలాజికల్ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ మార్కెట్లో ఏదైనా కంపెనీ పెట్టాలంటే పబ్లిక్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. పబ్లిక్ లో ప్రజలందరూ కూడా త్యాగాలు చేసి వాళ్ళ ల్యాండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం పబ్లిక్ ఎంతో కొంత మనం తిరిగి చేయాలి, అంతే కదా. సో యాజ్ ఏ కంపెనీగా మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మన సొసైటీకి ఎంతో కొంత ఉపకారం చేయాలి. సో సిఎస్ఆర్ అనే కాన్సెప్ట్ ద్వారా ఏం చేస్తుంది, పేద విద్యార్థులను చదివించడం అని, అనాథ పిల్లలకి ఆశ్రయం ఇవ్వడం, వృద్ధాశ్రమాలు కట్టడం, అనాథలకి భోజనం పెట్టడం, సో హెల్త్ ఆపరేషన్స్ అవి చేయించడం, ఇలాగ సోషల్ రెస్పాన్సిబిలిటీ చాలా చేస్తాం. అలాగే ఎఫారెస్ట్రేషన్ ని పెంచడం. ఇక్కడ డిఫారెస్ట్రేషన్ జరుగుతుంది. ఎఫారెస్ట్రేషన్ ఏంటి, మొక్కలు నాటడం అనేది. సో ఈ కాన్సెప్ట్స్ ద్వారా సొసైటీ ఎంతో మనం మేలు చేసిన వాళ్ళు అవుతాం. షో ది కస్టమర్స్ దట్ యు కేర్ అబౌట్ అవర్ ప్లానెట్. ఇక్కడ ప్రతి విషయంకి కస్టమర్కి అర్థమయ్యేలా చెప్పండి, మన ప్లానెట్ ని మనమే రక్షించుకోవాలి అని వీటి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ గ్రీన్ మార్కెటింగ్ అనే కాన్సెప్ట్ ప్రైజ్ ని ఫిక్స్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రైజ్ అంటే ఒక ప్రొడక్ట్ అనే దాన్ని మనము తయారు చేసేటప్పుడు ఈ గ్రీన్ మార్కెటింగ్ ఈకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ కి ఖర్చు ఎక్కువ, సో దాన్ని బడ్డెన్ చేయడానికి కొంచెం ప్రైస్ కూడా ఎక్కువ పెట్టవలసి ఉంటుంది అని చెప్తున్నారు. ఇక్కడ ప్రైజింగ్ అనేది పెట్టేటప్పుడు కొంతమంది కస్టమర్స్ ఇష్టపడవచ్చు, కొంతమంది ఇష్టపడకపోవచ్చు. సో ఎందుకు ప్రైజ్ అనేది ఎక్కువ అవుతుంది మన కస్టమర్ కి క్లియర్ కట్ గా చెప్పగలిగినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు మన ప్రొడక్ట్స్ ని పర్చేజ్ చేస్తారు అని చెప్తున్నారు. అండ్ సస్టైనబుల్ ప్యాకేజింగ్, ది ఎక్సెస్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ ఇన్ నెంబర్ ఆఫ్ వన్ రీజన్ ఫర్ ది పొల్యూషన్ ఆఫ్ అవర్ ప్లానెట్. మనం ఎక్కువ ప్లాస్టిక్ ఐటమ్స్ ని ఎక్కువ యూసేజ్ చేయడం కారణం చేత పొల్యూషన్ అనేది ఎక్కువ అక్కడ అవుతుంది అని చెప్తున్నారు. అకార్డింగ్ టు ది గ్రీన్ పీస్ 8.3 బిలియన్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ హ్యాస్ బీన్ ప్రొడ్యూస్డ్ సిన్స్ 1950. 1950 నుంచి 8.3 బిలియన్ టన్స్ అని ప్లాస్టిక్స్ అనేది ప్రొడ్యూస్ చేయడం చేత విపరీతమైన ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది జరిగింది ఆల్ ఓవర్ ది వరల్డ్ అని చెప్తున్నారు. ఓన్లీ అరౌండ్ 9% ఆఫ్ ప్లాస్టిక్ హ్యాస్ బీన్ రీసైకిల్డ్. సో ఇందులో కేవలం 9% ప్లాస్టిక్ మాత్రమే రీసైకిల్ చేయబడింది అని చెప్తున్నారు. నవేడేస్ కన్స్యూమర్స్ ఆర్ మోర్ రెస్పాన్సిబుల్ అండ్ ట్రై టు అవాయిడ్ ప్లాస్టిక్ ప్యాకేజింగ్. దట్స్ వై ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు క్రియేట్ రీసైకిల్ ఆర్ నాన్ ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ఫర్ అవర్ బ్రాండ్స్ అని చెప్తున్నారు. ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ అన్నిటికీ కూడా దాని యొక్క ప్యాకేజింగ్స్ అన్ని ప్లాస్టిక్ అని ఉండకూడదు, అవి కూడా రీసైక్లింగ్ గానే ఉండాలి. అలాగే ఎకో ఫ్రెండ్లీ ఐటమ్స్ మాత్రంతోనే మనం ప్యాకేజింగ్ వాడాలని చెప్పడం జరుగుతుంది. నౌ దట్ యు నో సమ్ ఆఫ్ ది స్ట్రాటజీస్, ఇట్స్ టైమ్ టు ప్రొసీడ్ టు ది ఐడియాస్. ఇక్కడ మనకి చాలా డిఫరెంట్ స్ట్రాటజీస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఉపయోగించి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, అలాగే ఈకో ఫ్రెండ్లీ ప్యాకింగ్ ని మనం సపోర్ట్ చేయాలి అని చెప్తున్నాడు. 6 గ్రీన్ మార్కెటింగ్ ఐడియాస్. మనకి మెయిన్ గా 6 గ్రీన్ మార్కెటింగ్ ఐడియాస్ అనేవి ఉన్నాయి. యూజ్ రీసైకిల్ మెటీరియల్స్. మనము ఎప్పుడైతే రీసైక్లింగ్ మెటీరియల్స్ యూజ్ చేస్తామో అది ఎన్విరాన్మెంట్ కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్తున్నాడు. కన్సిడర్ యూజింగ్ బల్క్ ఈమెయిల్ సర్వీసెస్. సో మనం గ్రీన్ మార్కెటింగ్ ని ప్రమోట్ చేసే ఉద్దేశంతో బల్క్ గా ఈమెయిల్స్ పెట్టమంటున్నాడు. మనకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈమెయిల్ బల్క్ గా పెట్టడం ద్వారా అందరిలోని మన అవేర్నెస్ ని బిల్డప్ చేయగలం. దీని యొక్క రెవల్యూషన్ కింద, ఒక విప్లవం కింద మనం తీసుకురావాలి అని చెప్తున్నాడు. అప్గ్రేడ్ యువర్ ఎక్విప్మెంట్ అండ్ వెహికల్స్.
మన పాత వెహికల్స్ ఉంటాయి. అవి చన్నాళ్ళ పాటు యూసేజ్ చేసామనుకోండి, అది ఎన్విరాన్మెంట్‌కి హాని చేసే అవకాశం ఉంది. సో, దాన్ని అప్‌గ్రేడ్ చేయడం వల్ల ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అనేది కాకుండా చూడొచ్చు అని చెప్తున్నాడు. అండ్ హైలైట్ దట్ యువర్ కంపెనీ ఈస్ ఎకో ఫ్రెండ్లీ. ఇక్కడ మన కంపెనీ అనేది ఎకో ఫ్రెండ్లీ కంపెనీ అని నువ్వు మార్కెట్‌లో హైలైట్ చేసినట్టయితే కస్టమర్స్ అందరూ నీ కంపెనీకి, నీ ప్రొడక్ట్స్‌కి, నీ యొక్క సర్వీసెస్‌కి అట్రాక్ట్ అవుతారు అని చెప్తున్నాడు. ఇన్వెస్ట్ ఇన్ సోషల్ మీడియా మార్కెటింగ్. ఇక్కడ ఎకో ఫ్రెండ్లీ గురించి, ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ గురించి, గ్రీన్ మార్కెటింగ్ గురించి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తే గనక నీకు మంచి అవేర్‌నెస్ బిల్డప్ అవుద్ది. అడ్వర్టైజింగ్ అనేది బాగా జరుగుతది. నీకు మంచి రిజల్ట్ అనేది వస్తది అని చెప్తున్నాడు. అండ్ సపోర్ట్ ఎన్విరాన్మెంటల్ ఇనిషియేటివ్స్. సస్టైనబుల్ బ్రాండ్ అడ్మిట్ దట్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ empowered their companies to obtain even more revenue and a wider customer base. ఇక్కడ సస్టైనబుల్ బ్రాండ్స్ అనేవి మనకి చాలా సస్టైనబుల్ గా ఉంటుంది. అలాగే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కింద చేయమంటున్నాడు. సో ఎప్పుడైతే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కింద దాని బ్రాండ్స్ అన్ని ఉంటాయో నీ కంపెనీ నీకు ఎంపవరింగ్ చేస్తుంది అని చెప్తున్నాడు. కస్టమర్ అనేవాడు చాలా వైడ్ గా రియాక్ట్ అవుతాడు నీ కంపెనీ దృష్ట్యా అని చెప్తున్నాడు. It is not that easy to become a company friendly to our environment. You should keep ready to utilize green marketing ideas and invest more funds that you expect to get such a long awaited profit. ఇక్కడ గ్రీన్ మార్కెటింగ్ అనే కాన్సెప్ట్ ని మనం బిల్డప్ చేయాలి అంటే మన కంపెనీలో గ్రీన్ మార్కెటింగ్ ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ అవ్వాలి. దానికి కొంచెం ఖర్చు పెట్టాలి. ఇనీషియల్ స్టేజ్ లో కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టినప్పటికీ మనకు లాంగ్ టర్మ్ లోని ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. సో నువ్వు గట్టిగా సంకల్పించుకొని ఇటువంటి ప్రొడక్ట్స్ ని ప్రొడ్యూస్ చెయ్యి అని మార్కెటర్ అనేవాడు మనకు చెప్తున్నాడు. అండ్ యూజ్ రీసైకిల్డ్ మెటీరియల్స్. ఇక్కడ రీసైక్లింగ్ మెటీరియల్స్ ని యూజ్ చేయమని చెప్తున్నాడు. ట్రై యువర్ బెస్ట్ టు యూజ్ రీసైకిల్డ్ మెటీరియల్స్ అండ్ రెడ్యూస్ ది కన్జంప్షన్ ఆఫ్ వెర్జిన్ ప్రొడక్ట్స్. ఇక్కడ రీసైకిల్ ప్రొడక్ట్స్ ని ఎక్కువ వాడమని చెప్తున్నాడు. అలాగే రీసైకిల్ కాలేని ప్రొడక్ట్స్ ఏమన్నా ఉంటే అవి తక్కువ కన్జ్యూమ్ చేయండి. అలాగా రీసైక్లింగ్ కాలేని ప్రొడక్ట్స్ అన్నిటినీ కూడా నెమ్మదిగా తగ్గించేసి అవి పర్చేజ్ చేయడం మానేయమంటున్నాడు. మనము రీసైక్లింగ్ అవే ప్రొడక్ట్స్ మాత్రమే మనం ప్రొడ్యూస్ చెయ్యాలి, మనం వాటిని కన్జ్యూమ్ చెయ్యాలి అని జనాలకి మోటివ్ చేయమని చెప్తున్నారు. ఇట్ ఆల్సో హెల్ప్స్ సేవ్ ఎనర్జీ అండ్ రెడ్యూస్ గ్రీన్ హౌసెస్ గ్యాస్ ఎమిషన్స్. సో ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ ని మనం ప్రొడ్యూస్ చేయడం వల్ల, యూసేజ్ చేయడం వల్ల పొల్యూషన్ అనేది తగ్గుతుంది, ఎనర్జీ సేవ్ అవుతుంది, గ్రీన్ హౌస్ గ్యాస్ అనేది ప్రొటెక్షన్ చేయగలుగుతాము. లెట్స్ టేక్ అల్గోరి ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ అల్గోరి అనే ఒక బ్రాండ్ ఉంది. అది ఏం చేస్తుందంటే దిస్ బ్రాండ్ యూజెస్ రీసైకిల్డ్ యాపిల్ అండ్ మ్యాంగో పీల్స్ టు క్రియేట్ టెక్స్టైల్స్ త్రూ ఎకో ఫ్రెండ్లీ ప్రాసెస్. ఇక్కడ ఆల్గ్రో అనే ఒక బట్టల కంపెనీ ఉందన్నమాట. అది యాపిల్ మరియు మ్యాంగో యొక్క తొక్కలని ఉపయోగించి బట్టలను తయారు చేయడం జరుగుతుంది. ఇది ఎకో ఫ్రెండ్లీ ప్రాసెస్ అని మనం చెప్తున్నాడు. కన్సిడర్ యూజింగ్ బల్క్ ఈమెయిల్ సర్వీసెస్, న్యూ సెటిలర్స్ అండ్ give to you an incredible opportunity to reach your target audience without any necessity in printing promotional flyers. ఇక్కడ మార్కెట్లోని ఇంక్రెడిబుల్ ఆపర్చునిటీ అనేది ఉంది. సో నీ టార్గెట్ ఆడియన్స్ కి గ్రీన్ మార్కెటింగ్ ఒక ఇంపార్టెన్స్ బాగా చెప్పమని చెప్తున్నాడు. అండ్ జనాలకి ఎక్కువ అవేర్నెస్ కలగడానికి ఈమెయిల్ మార్కెటింగ్ అనేది చేయమని చెప్తున్నాడు. అండ్ విత్ సెండ్ పల్స్ యూ కెన్ సెండ్ నెసెసరీ నెంబర్ ఆఫ్ ఈమెయిల్ క్యాంపెయిన్స్. ఇక్కడ ఈమెయిల్ క్యాంపెయినింగ్ ద్వారా జనాలకు అవగాహన కల్పించమని చెప్తున్నాడు. యూ కెన్ ఇన్ఫార్మ్ యువర్ ఆడియన్స్ అబౌట్ యువర్ డిసిషన్ టు ప్రొడ్యూస్ గూడ్స్ సేఫ్ ఫర్ అవర్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ మనం ప్రొడ్యూస్ చేసే గూడ్స్ అనేవి మన ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేయాలి అని చెప్తున్నాడు. అలాగే యూజ్ అవర్ డ్రాప్ ఎడిటర్ టు క్రియేట్ యువర్ యూనిక్ ఈమెయిల్స్. ఇక్కడ మన ఈమెయిల్స్ కూడా యూనిక్ గా ఉండాలి అని చెప్తున్నాడు. Upgrade your equipment and vehicles. Upgrade your equipment and vehicles. If you have enough sources, and it would be great to allocate some of them to buy new equipment and vehicles.
and it is advisable to change electrical models and level of carbon produces. The vehicles you usually use to deliver your products have an impact on our environment. Due to this fact, many brands prefer to use fuel efficient vehicles. Don't forget to include your logo on such a car. ఇక్కడ మనకి చాలా వెహికల్స్ అనేది అవసరం. ఇక్కడ లాజిస్టికల్ పర్పస్ కి, ట్రాన్స్పోర్టేషన్ పర్పస్ కి, అలాగే రకరకాల కారణాల చేత మనకి వెహికల్స్ కావాలి. ఇక్కడ మనం జనరల్ గా పాత వెహికల్స్ వాడతాం. ఇది పర్మిట్ అయిపోయేగా కూడా చాలా మంది వాడుతూ ఉంటారు. అలా కాకుండా ఆ వెహికల్స్ ని టెస్ట్ చేయించుకోమంటున్నాడు. టెస్ట్ చేయించి అవి బాగున్నట్లయితే యూజ్ చేయండి. ఒకవేళ బాగోకపోతే అప్గ్రేడ్ చేయండి. అప్గ్రేడ్ చేయడానికి కూడా పని చేయకపోతే వాటిని విడిచిపెట్టండి అని చెప్తున్నాడు. ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ వెహికల్స్ ని కొనమంటున్నాడు. ఇక్కడ ఎలక్ట్రికల్ వెహికల్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వమంటున్నాడు. ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేయమని చెప్తున్నాడు. హైలైట్ దట్ యువర్ కంపెనీ ఈజ్ ఎకో ఫ్రెండ్లీ. ఇక్కడ మన కంపెనీని బ్రాండ్ బిల్డప్ చేసేటప్పుడు మనం ఎకో ఫ్రెండ్లీ కంపెనీ అనేది హైలైట్ చేయమంటున్నాడు. దాని ద్వారా మార్కెట్ లో మనకి మంచి ఇమేజ్ క్రియేట్ అవుతుంది అని చెప్తున్నాడు. If a brand incorporates eco-friendly practices, among them using energy efficient office equipment, collaborating with vendors and prioritize sustainability, or developing an in-house recycling program for paper and electronics, tell people about it. ఇక్కడ మార్కెట్లోని నీ యొక్క కంపెనీ బ్రాండ్ అనే దాన్ని ఎలాబరేట్ చేయడానికి, అలాగే నీ కంపెనీ బాగా ఎక్స్పోజ్ చేయడానికి, అలాగే కంపెనీలో నెంబర్ ఆఫ్ పార్ట్నర్స్ అట్రాక్ట్ అవ్వాలి అంటే నువ్వు సస్టైనబుల్ ప్రొడక్ట్స్ ని వాడుతున్నావు. నీ కంపెనీలో ఎన్విరాన్మెంటల్ ప్రొడక్ట్స్ అమ్మడం జరుగుతుంది. అలాగే సర్వీసెస్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉన్నాయి. అలాగే నీ కంపెనీ అనేది ఈకో ఫ్రెండ్లీగా నడుపుతున్నావని అందరికీ తెలిసేలా చేయమంటారు. దాని ద్వారా నెంబర్ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు నీ కంపెనీకి అట్రాక్ట్ అవుతారు అని చెప్తున్నాడు. అండ్ సో ఇట్ ఈస్ నెసెసరీ టు ఇన్ఫార్మ్ దెమ్ అబౌట్ అవర్ ప్రాక్టీసెస్. It will give them a wider choice of products and an opportunity to select the best. For example, website doctors calls shoes, a shopper can find all the necessary information about brand sustainability. ఇక్కడ మనకి డాక్టర్స్ కాల్స్ అనే షూస్ అనే కంపెనీ ఉంది. దాని యొక్క వెబ్సైట్ అనే దాన్ని మనం ఓపెన్ చేసినట్లయితే అది ఈకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ ని మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఆ కంపెనీ గురించి, వాడు ప్రొడక్ట్స్ గురించి, వాడి సర్వీసెస్ గురించి, వాడు ఫాలో అయ్యే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ గురించి మొత్తం డీటెయిల్స్ అన్ని ఎక్స్పోజ్ చేయడం జరిగింది అని చెప్తున్నాడు. అండ్ ఇన్వెస్ట్ ఇన్ సోషల్ మీడియా మీద ఎక్కువ ఫోకస్ చేయమని చెప్తున్నాడు. సిన్స్ సోషల్ మీడియా మార్కెటింగ్ ఈస్ మోర్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, నవేడేస్ ఇట్ ఈస్ నాట్ ఎ లెస్ పాపులర్ దాన్ ఆఫ్లైన్ మార్కెటింగ్. మనకి ఆఫ్లైన్ మార్కెటింగ్ ఎంతైతే పాపులరో ఆన్లైన్ మార్కెటింగ్ అనేది కూడా చాలా పాపులర్. ప్రజెంట్ సినారియోలో మనకి సోషల్ మీడియా అనేది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. దాని ద్వారా మనం విపరీతమైన పబ్లిసిటీ కానీ ప్రమోషన్స్ కానీ చేస్తున్నాం. మన కొత్త రకమైన ఐడియాస్ అన్నిటినీ కూడా సోషల్ మీడియాని బేస్ చేసుకుని ప్రమోట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఇన్నోవేటివ్ ఐడియాస్, ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ గురించి మనం బాగా మార్కెటింగ్ అనేది సోషల్ మీడియా ద్వారా చేయొచ్చు అని చెప్తున్నాం. For example, Body Shop's campaign against animal testing through its Instagram account. ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్తున్నాడు. బాడీ షాప్స్ అనేవాడు క్యాంపెయినింగ్ చేసాడండి ఎగ్నెస్ట్ యానిమల్ టెస్టింగ్ త్రూ ఇట్స్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఇలా చేయడం జరిగింది అని చెప్తున్నాడు. నెక్స్ట్, సపోర్ట్ ఎన్విరాన్మెంటల్ ఇనిషియేటివ్స్. మనము ఎన్విరాన్మెంటల్ కి సపోర్ట్ గా ఎవరైతే సమ్ ఇనిషియేటివ్స్ స్టార్ట్ చేశారో వాళ్ళకి ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాలి అని చెప్తున్నాం. సమ్ బ్రాండ్స్ మేక్ డొనేషన్ టు సపోర్ట్ అవర్ ప్లాంట్. కొన్ని కంపెనీస్ అనేవి మార్కెట్లోని సొసైటీలోని కూడా ఇలా ఎన్విరాన్మెంటల్ ఇనిషియేటివ్ చేసే వాళ్ళకి డొనేషన్స్ అనేవి ఇస్తున్నాయి. సమ్ ఆఫ్ దెమ్ ఈవెన్ క్రియేట్ స్పెషల్ ఫౌండేషన్స్ అండ్ చారిటీస్. కొన్ని కంపెనీస్ అయితే చారిటీస్, ఫౌండేషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. డొనేటింగ్ ఫండ్స్ ఆల్ ఓవర్ యువర్ కంపెనీ టు సపోర్ట్ ఎన్విరాన్మెంటల్ ఇనిషియేటివ్స్. ప్రతి కంపెనీ కూడా ఎవరైతే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళు సొసైటీకి సమ్ అమౌంట్ ఆఫ్ మనీని డొనేట్ చేయమంటున్నాడు. అలాగే ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ఇనిషియేటివ్స్ ఉన్న వాళ్ళని సపోర్ట్ చేయమని చెప్తుంది. మేక్ అవర్ ప్లానెట్ ఏ బెటర్ ప్లేస్
అండ్ యాజ్ ఎ రిజల్ట్ గెయిన్ క్రెడిటబిలిటీ అండ్ ట్రస్ట్. ఎప్పుడైతే నువ్వు ఎన్విరాన్మెంటల్ ఇనిషియేటివ్స్ బాగా చేసి సపోర్ట్ చేసావో అప్పుడు నీకు క్రెడిట్ అనేది దక్కుతుంది, నీ కంపెనీ మీద రెప్యుటేషన్ పెరుగుతుంది, ట్రస్ట్ అనేది పెరుగుతుంది అని చెప్తున్నాను. పీపుల్ ట్రీ, ఎ బ్రాండ్ ఫౌండెడ్ ఇన్ 1991, నోన్ ఫర్ ఇట్స్ క్లాత్స్ ఫ్రమ్ ఎన్విరాన్మెంటల్లీ ఫ్రెండ్లీ అండ్ మెటీరియల్స్, సపోర్ట్ వేరియస్ ఇనిషియేటివ్స్. ఇక్కడ పీపుల్ ట్రీ అనేది ఒక బ్రాండ్ ఉంది, అది బట్టలను ప్రొడ్యూస్ చేస్తుంది, ఇవి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ అని మనకి చెప్తున్నాడు. అలాగే ది కంపెనీ హ్యాస్ పీపుల్ ఫౌండేషన్ అండ్ ఇండిపెండెంట్ చారిటీ ఎయిమ్డ్ ఎట్ ప్రమోటింగ్. ఇక్కడ కంపెనీ అనేది పీపుల్ ట్రీ ఫౌండేషన్ అనేది ఉంది, ఇది ఇండిపెండెంట్ చారిటీ మాట. సో ఇది ఏం చేస్తుందంటే ఎన్విరాన్మెంటల్ జస్టిస్ ని ప్రమోటింగ్ చేస్తుంది అని చెప్తున్నాడు. అండ్ విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ ఫౌండేషన్ పీపుల్ ట్రీస్ ట్రైస్ టు ప్రొటెక్ట్ అవర్ ప్లానెట్. ఈ ఫౌండేషన్ ద్వారా మన ప్లానెట్ ని ప్రొటెక్ట్ చేయొచ్చు అని చెప్తున్నాడు. డెవలప్ అవేర్నెస్ అబౌట్ ది ఇష్యూస్, జనాలలోని ఈ గ్రీన్ మార్కెటింగ్ గురించి అలాగే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ గురించి అవేర్నెస్ అనేది బిల్డప్ చేయడం జరుగుతుంది. అండ్ ది ఇష్యూస్ దట్ థ్రెటన్ ఇట్, ఏ ప్రాబ్లమ్స్ మనకి అక్కడ అవుతున్నాయి, సో వాటిని ఎలా రిడ్యూస్ చేసుకోవచ్చు గ్రీన్ మార్కెటింగ్ ద్వారా, ఎన్విరాన్మెంటల్ ప్రొడక్ట్స్ యూసేజ్ చేయడం ద్వారా మనం ఈజీగా చెప్పచ్చు అని చెప్పి. సో నౌ లెట్స్ సీ హౌ ఫేమస్ బ్రాండ్స్ ఇంప్లిమెంట్ సమ్ ఆఫ్ దీస్ ఐడియాస్. ఇప్పుడు మనము రాబోతున్న రోజుల్లో నెంబర్ ఆఫ్ కంపెనీస్, నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ అన్ని ఇవన్నీ గ్రీన్ మార్కెటింగ్ ని ఎలా సపోర్ట్ చేసి మన ప్లానెట్ ని ఎలా సేవ్ చేస్తాయో చూద్దాము అని చెప్తున్నాడు.